ఈరోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితం భారత పార్లమెంట్లో మన హోంమంత్రి అమిత్ షా గారు మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ అంబేద్కర్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఆ అంబేద్కర్ పేరు ఉచ్చరించే కంటే దేవుణ్ణి స్మరించుకుంటే పుణ్యం దక్కుతుందని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. కేవలం అమిత్ షా మాట్లాడిన మాటలు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే కాదు, ఈ దేశంలో ఆదివాసులు మూలవాసులైనటువంటి 98% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అవమానించే విధంగా అమిత్ షా వ్యాఖ్యలున్నాయి. ఏదైతే గత 10 సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మత ముసుగులో దోపిడీని కొనసాగిస్తూ కార్పొరేట్ శక్తులకు మన దేశ సంపదను కట్టబడుతూ ఆ విషయాలు ప్రజలు గమనించకుండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మతోన్మాద ముసుగులో తన పబ్బం కనుక్కునే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో బీజేపీకి సంబంధించిన ప్రధాన ఆటకం ఏదైతే ఈ దేశ ఆదివాసులు మూలకారులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఆరాధ్య దైవం అంబేద్కర్ వాళ్ళకు ఒక ప్రతిపక్షంగా కనిపిస్తున్నారు. ఏదైతే అంబేద్కరిజం అనేది ముందుకెళ్తే, మార్క్సిజం లెనినిజం అనేది ముందుకెళ్తే మా పప్పులు ఉడకవు, ప్రజలు మమ్మల్ని తనలే కొట్టు రోజు దగ్గర వస్తుందని చెప్పి భయంతో అంబేద్కర్ ని కించే విధంగా మాట్లాడడం జరిగింది. సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది, ఏదైతే అంబేద్కర్ ను అవమానించినటువంటి మన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జిందాబాద్ 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 బర్తరఫ్ చేయాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే, బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే, బర్తరఫ్ చేయాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే.